వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం, ఎఫిలియేటెడ్ టు శ్రీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమహేంద్రవరం. టుడే I will explain sixth semester final year BA Agriculture Economics, Law of Variable Proportion Theory. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ థియరీ, సరానుపాత సిద్ధాంతాన్ని గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. లాస్ట్ క్లాస్లో ప్రొడక్షన్ ఫంక్షన్, కాంప్లెక్స్ ప్రొడక్షన్ ఫంక్షన్ చెప్పుకున్నాము. ఇప్పుడు వచ్చి లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ థియరీ కోసం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా బేకామ్ కంప్యూటర్స్ వాళ్ళు కూడా మనకి సెకండ్ సెమ్లో ఇదే ఉంటుంది. లా ఆఫ్ ప్రపోర్షన్ థియరీ రెండింటికి కూడా ఒకటే అన్నమాట. సో సరానుపాత సూత్రం అంటే ఏమిటి? సరానుపాత సూత్రాన్ని చెప్పినటువంటి ఆర్థికవేత్త ఎవరు? సరానుపాత సిద్ధాంతం ఏ విధంగా మనం వివరించి చెప్పడం జరుగుతూ ఉండింది అనేది ఇక్కడ మనం చెప్తూ ఉంటాము అన్నమాట. సో ఈ సరానుపాత సూత్రాన్ని ఏమని చెప్తూ ఉంటారంటే క్షీణ ప్రతిఫల సూత్రము లేదా క్షీణ ప్రతిఫల సిద్ధాంతము అని కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ సరానుపాత సూత్రాన్ని మనకి క్షీణ ప్రతిఫల సూత్రము లేదా క్షీణ ప్రతిఫల సిద్ధాంతము అని చెప్తూ ఉంటాము. అంటే లా ఆఫ్ వేరియబుల్ ప్రొవిజన్ థియరీ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ సరానుపాత సూత్రం స్వల్పకాలానికి సంబంధించినది అన్నమాట. సరానుపాత సూత్రం అనేది స్వల్పకాలానికి సంబంధించింది. స్వల్పకాలంలో ఉత్పత్తి కారకాలు రెండు రకాలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. ఈ సరానుపాత సూత్రం అనేది లేదా క్షీణ ప్రతిఫల సిద్ధాంతం అనేది స్వల్పకాలానికి సంబంధించిందిగా మనం చెప్తూ ఉంటాము. స్వల్పకాలంలో ఉత్పత్తి కారకాలు అనేవి రెండు రకాలుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. సో అవేమిటి మనం చూసినట్లయితే స్థిర ఉత్పత్తి కారకాలు, సర ఉత్పత్తి కారకాలు. అదే దీర్ఘకాలంలో అయితే ఉత్పత్తి కారకాలన్నింటినీ మనం ఏమని చెప్తూ ఉంటామంటే సర ఉత్పత్తి కారకాలని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీర్ఘకాలంలో ఉత్పత్తి కారకాలన్నీ కూడా సర ఉత్పత్తి కారకాలే. కానీ స్వల్పకాలంలో ఉత్పత్తి కారకాలు మనం స్థిర ఉత్పత్తి కారకాలు అని, అదేవిధంగా సర ఉత్పత్తి కారకాలు అని చెప్పేసి రెండు రకాలుగా విభజించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. అంటే దీర్ఘకాలంలో ఉత్పత్తి కారకాలన్నీ సర ఉత్పత్తి కారకాలు అంటే మార్చడానికి వీలైనటువంటి ఉత్పత్తి కారకాలే. కానీ స్వల్పకాలంలో ఉత్పత్తి కారకాలను మనం ఏమని చెప్తూ ఉంటాము? స్థిర ఉత్పత్తి కారకాలు అని చెప్పేసి, అదేవిధంగా సర ఉత్పత్తి కారకాలు అని చెప్పేసి రెండు రకాలుగా విభజించడం జరుగుతూ ఉండింది అన్నమాట. స్వల్పకాలంలో భూమి, భవనాలు, యంత్రాలు మొదలైన స్థిర ఉత్పత్తి కారకాల పరిమాణాన్ని మార్చడం అనేది సాధ్యం కాదు అన్నమాట. స్వల్పకాలంలో భూమి, భవనాలు, యంత్రాలు మొదలైన స్థిర ఉత్పత్తి కారకాల పరిమాణాన్ని మార్చడం అనేది సాధ్యం కాదు అన్నమాట. అందువలన స్వల్పకాలంలో ఉత్పత్తిని పెంచాలంటే సర ఉత్పత్తి కారకాలను మాత్రమే పెంచవలసి ఉంటుంది. స్వల్పకాలంలో ఉత్పత్తిని పెంచాలంటే సర ఉత్పత్తి కారకాలను మాత్రమే పెంచవలసి ఉంటుంది అన్నమాట. స్వల్పకాలంలో స్థిర ఉత్పత్తి కారకాలను మార్చకుండా సర ఉత్పత్తి కారకం పరిమాణాన్ని పెంచినప్పుడు, అంటే స్థిర ఉత్పత్తి కారకాన్ని మనం ఏ రకంగానే చేంజ్ చేయకుండా కేవలం సర ఉత్పత్తి కారక పరిమాణాన్ని మాత్రమే పెంచినప్పుడు ఉత్పత్తి అనేది ఏ విధంగా పెరుగుతుందో తెలియజేసే సూత్రాన్ని సరానుపాత సూత్రము అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైంది. ఇక్కడ చూడండి, స్వల్పకాలంలో స్థిర ఉత్పత్తి కారకాలను మార్చకుండా కేవలం సర ఉత్పత్తి కారకం పరిమాణాన్ని పెంచినప్పుడు ఉత్పత్తి ఏ విధంగా పెరుగుతుందో తెలియజేసే సూత్రాన్ని సరానుపాత సూత్రము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ సరానుపాత సూత్రం యొక్క చారిత్రక నేపథ్యం ఏమిటి అనేది మనం చూసినట్లయితే ప్రతిఫలాలకు సంబంధించిన సూత్రాలను
మొదటిసారిగా మనకి ఫిజియోక్రాట్స్ అంటే మనకి ప్రకృతిక ధర్మవాదులు అని చెప్తూ ఉంటాము అనమాట. ఈ ఫిజియోక్రాట్స్ మనకి అంటే ఈ ప్రకృతి ధర్మవాదులు మనకి వివరించడం జరిగింది అన్నమాట. వీరు వ్యవసాయ రంగంలో చర ఉత్పత్తి కారకాన్ని పెంచడం వలన ఉత్పత్తి ఎక్కువ రేట్లో పెరుగుతుందని భావించడం జరిగింది అన్నమాట. ఈ సర్వోత్పత్తి కారకం పెంచడం వలన ఉత్పత్తి ఎక్కువ రేట్లో పెరుగుతూ ఉంటుందని చెప్పేసి భావించడం జరిగింది. ఈ ఫిజియోక్రాట్స్ యొక్క ఈ భావనని వృద్ధి ప్రతిఫలాల సూత్రంగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ తర్వాత సాంప్రదాయ ఆర్థికవేత్తలైనటువంటి అడామ్ స్మిత్, డేవిడ్ రికార్డో, టిఆర్ మాల్దాస్ మొదలైనటువంటి ఆర్థికవేత్తలు వ్యవసాయ రంగంలో కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒకే ఉత్పత్తి కారకాన్ని పెంచుట వలన ఉత్పత్తి తక్కువ అనుపాతంలో పెరుగుతుందని భావించడం జరిగింది అన్నమాట. అంటే ఆ తర్వాత సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఎవరు? సాంప్రదాయ ఆర్థికవేత్తలు అంటే అడామ్ స్మిత్, డేవిడ్ రికార్డో, మాల్దాస్. వీళ్ళని మనం సాంప్రదాయ ఆర్థికవేత్తలు అని చెప్తూ ఉంటాము. ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు వ్యవసాయ రంగంలో కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒకే ఉత్పత్తి కారకాన్ని పెంచటం వలన ఉత్పత్తి తక్కువ అనుపాతంలో పెరుగుతూ ఉంటుందని భావించడం జరిగింది అన్నమాట. ఈ సాంప్రదాయవాదుల భావనని ఈ క్షీణ ప్రతిఫల సూత్రంగా పేరుగాంచడం జరిగింది. దీనిని ఉత్పత్తికి సంబంధించిన ఒక మౌలికమైన ఆర్థిక సూత్రంగా సాంప్రదాయ ఆర్థికవేత్తలు భావించడం జరిగింది అన్నమాట. సో ఆ తర్వాత నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్త అయినటువంటి ఆల్ఫర్డ్ మార్షల్ క్షీణ ప్రతిఫల సూత్రం, సరణపద సూత్రం అనే పేరుతో అభివృద్ధి చేయడం జరిగింది అన్నమాట. సో అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తలు దీన్ని ఏమని చెప్పారు? క్షీణ ప్రతిఫల సిద్ధాంతం అనే పేరుతో దీన్ని అభివృద్ధి చేసినట్లయితే నవీ సాంప్రదాయ ఆర్థికవేత్త అయినటువంటి ఆల్ఫర్డ్ మార్షల్ క్షీణ ప్రతిఫల సూత్రాన్ని సరణపద సూత్రము అనే పేరుతో అభివృద్ధి చేయడం జరిగింది అన్నమాట. మార్షల్ ఈ సూత్రాన్ని వ్యవసాయానికి మాత్రమే వర్తింపజేయగా మార్షల్ ఈ సూత్రాన్ని కేవలం వ్యవసాయానికి మాత్రమే వర్తింపజేయగా బెన్హామ్, జాల్డింగ్, జాన్ రాబిన్సన్ అనే ఆర్థికవేత్తలు దీనిని ఇతర రంగాలకు కూడా వర్తింపజేయడం జరిగింది అన్నమాట. ఈ సిద్ధాంతం వివరణ ఏమిటి? సిద్ధాంత వివరణ మనం చూసినట్లయితే కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి మరికొన్నిటిని లేదా ఒక ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి మరికొన్ని ఉత్పత్తి కారకాలను పెంచినప్పుడు స్థిరాచర ఉత్పత్తి కారకాల అనుపాతం అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఉత్పత్తి కారకాల అనుపాతం మారడాన్ని సరనుపాతం అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఉత్పత్తి కారకాల అనుపాతం మారినప్పుడు ఉత్పత్తి అనేది ఏ విధంగా మారుతూ ఉంటుందో ఈ సూత్రము వివరించడం జరుగుతూ ఉంటుంది. దీనినే సరానుపాత సూత్రము అని చెప్తూ ఉంటాము అన్నమాట. అర్థమైందండి? అంటే మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, ఈ ఉత్పత్తి కారకాలను మనం ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది? ఉత్పత్తి కారకాలను 2 రకాలుగా విభజించడం జరిగింది. ఏమిటవి? స్థిర ఉత్పత్తి కారకాలు, అదేవిధంగా
సర ఉత్పత్తి కారకాలు అని చెప్పేసి 2 రకాలుగా ఉత్పత్తి కారకాలను మనం విభజించడం జరిగింది అన్నమాట. అంటే ఈ విధంగా ఉత్పత్తి కారకాల అనుపాతం మారడాన్ని సరనుపాతం అని చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే ఈవెన్ స్వల్పకాలంలో ఉత్పత్తి కారకాలను స్థిరాచరాన్ని ఉత్పత్తి కారకాలుగా విభజించినప్పటికీ కూడా దీర్ఘకాలంలో ఈ ఉత్పత్తి కారకాలన్నీ కూడా సర ఉత్పత్తి కారకాలుగానే మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఉత్పత్తి కారకాల అనుపాతం మారినప్పుడు ఉత్పత్తి ఏ విధంగా మారుతూ ఉంటుందో ఈ సూత్రం అనేది వివరించడం జరుగుతూ ఉంటుంది. అందుకే దీనిని సరనుపాత సూత్రము అని చెప్తూ ఉంటాము అన్నమాట. సో నెక్స్ట్ వ్యవసాయ రంగంలో భూమి, వ్యవసాయ రంగంలో భూమి, యంత్రాలు, ఇతర సాధనాలను స్థిరంగా ఉంచి కేవలం శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోవడం వలన ఉత్పత్తి ఏ విధంగా మారుతుందో ఈ సూత్రం అనేది వివరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సరనుపాత సూత్రము ప్రకారం ఇతర ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒకే ఉత్పత్తి కారకాన్ని అనగా శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోవడం వలన ఉత్పత్తి ఒక దశ దాటిన తర్వాత క్షీణ ప్రతిఫలాలు అనేవి వస్తూ ఉంటాయి. అందుకే ఈ సూత్రానికి క్షీణ ప్రతిఫల సూత్రము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందా ఇక్కడ? నెక్స్ట్ ప్రతిఫలాలు రకాలు. స్థిరాసర ఉత్పత్తి కారకాల అనుపాతాన్ని మార్చినప్పుడు అనగా కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒకే ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ప్రతిఫలం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. స్థిరాసర ఉత్పత్తి కారకాల అనుపాతాన్ని మార్చినప్పుడు అనగా కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒకే ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలనే ప్రతిఫలము అంటూ ఉంటారు. ఈ ప్రతిఫలాలు 3 రకాలుగా ఉంటాయి. అవేమిటి ఇక్కడ చూసినట్లయితే 1 వృద్ధి ప్రతిఫలాలు, 2 క్షీణ ప్రతిఫలాలు, 3 రుణ ప్రతిఫలాలు. వృద్ధి ప్రతిఫలాలు చూడండి. సర ఉత్పత్తి కారకాన్ని పెంచిన అనుపాతం కంటే మొత్తం ఉత్పత్తి ఎక్కువ అనుపాతంలో పెరిగితే, సర ఉత్పత్తి కారకాన్ని పెంచిన అనుపాతం కంటే మొత్తం ఉత్పత్తి ఎక్కువ అనుపాతంలో పెరిగితే దానిని వృద్ధి ప్రతిఫలాలు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉపాంత ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది, మొత్తం ఉత్పత్తి కూడా ఎక్కువ రేట్లో పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? సర ఉత్పత్తి కారకాన్ని పెంచిన అనుపాతం కంటే కూడా మొత్తం ఉత్పత్తి ఎక్కువ అనుపాతంలో పెరిగితే దానినే వృద్ధి ప్రతిఫలాలు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉపాంత ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది, దాంతోపాటుగా మొత్తం ఉత్పత్తి కూడా ఎక్కువ రేట్లో పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రెండోది క్షీణ ప్రతిఫలాలు. క్షీణ ప్రతిఫలాలు సర ఉత్పత్తి కారకాన్ని పెంచిన అనుపాతం కంటే మొత్తం ఉత్పత్తి తక్కువ అనుపాతంలో పెరిగితే, సర ఉత్పత్తి కారకాన్ని పెంచిన అనుపాతంలో కంటే మొత్తం ఉత్పత్తి తక్కువ అనుపాతంలో పెరిగితే దానిని క్షీణ ప్రతిఫలాలు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉపాంత ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది, అదేవిధంగా మొత్తం ఉత్పత్తి తక్కువ రేట్లో పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్షీణ ప్రతిఫలాలు అంటే ఏమిటి? సర ఉత్పత్తి కారకాన్ని పెంచిన అనుపాతం కంటే మొత్తం ఉత్పత్తి తక్కువ అనుపాతంలో పెరిగితే దానిని క్షీణ ప్రతిఫలాలు అని చెప్తూ ఉంటాము అన్నమాట. ఇక్కడ ఉపాంత ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది, మొత్తం ఉత్పత్తి తక్కువ రేట్లో పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మూడోది రుణ ప్రతిఫలాలు.
చర ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు ఉపాంత ఉత్పత్తి రుణాత్మకమై మొత్తం ఉత్పత్తి తగ్గితే దానిని రుణ ప్రతిఫలాలు అని చెప్తూ ఉంటాము అన్నమాట. చర ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు ఉపాంత ఉత్పత్తి రుణాత్మకమై మొత్తం ఉత్పత్తి తగ్గితే దానిని రుణ ప్రతిఫలాలు అని చెప్తూ ఉంటాము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చర ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు ఉపాంత ఉత్పత్తి రుణాత్మకమై మొత్తం ఉత్పత్తి తగ్గితే దాన్ని రుణ ప్రతిఫలాలు అని చెప్తూ ఉంటాము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఉపాంత ఉత్పత్తి పెరిగితే వృద్ధి ప్రతిఫలాలు, ఉపాంత ఉత్పత్తి తగ్గితే క్షీణ ప్రతిఫలాలు, ఉపాంత ఉత్పత్తి సమానమైతే రుణ ప్రతిఫలాలుగా మనం చెప్తూ ఉంటాము. ఈ 3 రకాల ప్రతిఫలాలు అంటే వృద్ధి ప్రతిఫలాలు, క్షీణ ప్రతిఫలాలు, అదేవిధంగా రుణ ప్రతిఫలాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వృద్ధి ప్రతిఫలాలు అంటే ఏమిటి? చర ఉత్పత్తి కారకాన్ని పెంచిన అనుపాతం కంటే కూడా మొత్తం ఉత్పత్తిలో ఎక్కువ ప్రతిఫలాలు వచ్చినట్లయితే దాన్ని వృద్ధి ప్రతిఫలాలు అంటాము అన్నమాట. ఇక్కడ ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది, అదేవిధంగా మొత్తం ఉత్పత్తి ఎక్కువ రేట్లో పెరుగుతూ ఉంటుంది. క్షీణ ప్రతిఫలాలు అంటే చర ఉత్పత్తి కారకాన్ని పెంచిన అనుపాతం కంటే మొత్తం ఉత్పత్తి తక్కువ అనుపాతంలో పెరిగితే దానిని క్షీణ ప్రతిఫలాలు అంటారు. ఇక్కడ ఉపాంత ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది, మొత్తం ఉత్పత్తి ఎక్కువ రేట్లో పెరుగుతూ ఉంటుంది. రుణ ప్రతిఫలాలు చర ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు ఉపాంత ఉత్పత్తి రుణాత్మకమై మొత్తం ఉత్పత్తి తగ్గితే దానిని రుణ ప్రతిఫలాలు అంటూ ఉంటాము. చర ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు ఉపాంత ఉత్పత్తి రుణాత్మకమై మొత్తం ఉత్పత్తి తగ్గితే దాన్ని రుణ ప్రతిఫలాలు అంటూ ఉంటాము అన్నమాట. ఇదే విషయాన్ని ఇక్కడ మనం చాలా చిన్నగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సరైన పద సూత్రము ప్రమేయాలు. ఏ ప్రమేయాలను బేస్ చేసుకుని సరైన పద సూత్రం పనిచేయడం జరుగుతూ ఉంటుందో చూసినట్లయితే, సరైన పద సూత్రము క్రింది ప్రమేయాలపై ఆధారపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఈ సూత్రము స్వల్ప కాలానికి సంబంధించినది. ఈ సరైన పద సూత్రం అనేది స్వల్ప కాలానికి సంబంధించినది. నెక్స్ట్ వచ్చి ఉత్పత్తి పద్ధతులు మరియు సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉంటాయి. ఉత్పత్తి పద్ధతులు మరియు సాంకేతిక పరిజ్ఞానం అనేవి స్థిరంగా ఉంటాయి. దీర్ఘకాలంలో ఈ సూత్రం అనేది వర్తించే అవకాశం అనేది ఉండదు. కేవలం స్వల్పకాలంలో మాత్రమే ఈ సూత్రం వర్తించడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ సూత్రం స్వల్పకాలానికి సంబంధించినది అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా ఉత్పత్తి పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం రెండూ కూడా స్థిరంగా ఉంటాయి అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి మరికొన్నిటిని మార్చడానికి వీలుంటుంది. కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి మరికొన్ని ఉత్పత్తి కారకాలను ఇక్కడ మనం మార్చడానికి వీలుంటుంది. నెక్స్ట్, స్థిర చర ఉత్పత్తి కారకాలను అనుపాతాన్ని మార్చవచ్చు. అంటే స్థిర ఉత్పత్తి కారకాలు అదేవిధంగా చర ఉత్పత్తి కారకాల యొక్క అనుపాతాన్ని మార్పు చేయవచ్చు. నెక్స్ట్ వచ్చి చర ఉత్పత్తి కారకం యొక్క అన్ని యూనిట్లు సజాతీయంగా ఉంటాయి. చర ఉత్పత్తి కారకం యొక్క అన్ని యూనిట్లు కూడా సజాతీయంగా ఉండటం జరుగుతుంది. ఈ సూత్రము వ్యవసాయ రంగానికి వర్తిస్తూ ఉంటుంది. వర్తించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడండి సరైన పద సూత్రం ఏ ప్రమేయాలపైన ఆధారపడిందంటే ఈ 6 రకాల ప్రమేయాలపైన ఆధారపడి సరైన పద సూత్రం అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏమిటి? స్వల్పకాలానికి సంబంధించినది. నెక్స్ట్, ఉత్పత్తి పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉంటాయి. కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి మరికొన్నిటిని మార్చడానికి వీలుంటుంది. కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి మరికొన్ని ఉత్పత్తి కారకాలను మార్చడానికి వీలుంటుంది. స్థిరాచర ఉత్పత్తి కారకాల అనుపాతాన్ని మార్చవచ్చు.
అదేవిధంగా సరఉత్పత్తి కారకం యొక్క అన్ని యూనిట్లు సజాతీయంగా ఉంటాయి. ఈ సూత్రం వ్యవసాయ రంగానికి వర్తించడం జరుగుతూ ఉంటుంది. నిర్వచనాలు. సరైన పద సూత్రాన్ని అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాలుగా నిర్వచించడం జరిగింది. దానిలో ప్రధానంగా మనం చెప్పుకునేది ఉత్పత్తి పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉన్నప్పుడు, ఉత్పత్తి పద్ధతులు సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉన్నప్పుడు, భూమిపై వినియోగించే మూలధనము, శ్రమను ఇంకోసారి చూడండి, ఉత్పత్తి పద్ధతులు సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉన్నప్పుడు, భూమిపై వినియోగించే మూలధనము, శ్రమ యొక్క ఉపాంత ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంటుంది అని చెప్పేసి జేటీ స్టిగ్లర్ అనే ఆర్థికవేత్త నిర్వచించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ వచ్చి శామ్యుల్సన్ అనే ఆర్థికవేత్త నిర్దిష్ట సాంకేతిక పరిజ్ఞానంతో స్థిరమైన ఉత్పాదకాలకు సాపేక్షంగా కొన్ని ఉత్పాదకాలను పెంచినట్లయితే ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అదేవిధంగా ఒక స్థాయి తర్వాత అదనపు ఉత్పాదకత యూనిట్ల ద్వారా లభించే అదనపు ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది అని చెప్పేసి శామ్యుల్సన్ అనే ఆర్థికవేత్త నిర్వచించడం జరిగింది అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఒక నిర్దిష్ట సాంకేతిక విజ్ఞానంతో స్థిరమైన ఉత్పాదకాలకు సాపేక్షంగా కొన్ని ఉత్పాదకాలను పెంచినట్లయితే ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ ఒక స్థాయి తర్వాత అదనపు ఉత్పాదక యూనిట్ల ద్వారా లభించే అదనపు ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది అని చెప్పేసి శామ్యుల్సన్ అనే ఆర్థికవేత్త చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ వచ్చి కేఈ బౌలింగ్ అనే ఆర్థికవేత్త ఇతర ఉత్పాదకాల స్థిర రాశిలో మిళితమై ఉన్న ఏ ఉత్పాదకాన్నైనా పెంచే కొద్దీ సర ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఇతర ఉత్పాదకాల స్థిర రాశిలో మిళితమై ఉన్న ఏ ఉత్పాదకమైనా పెంచే కొద్దీ సర ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ ఉంటుంది అని చెప్పేసి కేఈ బౌలింగ్ అనే ఆర్థికవేత్త నిర్వచించడం జరిగింది అన్నమాట. అదేవిధంగా ఉత్పత్తి సాధనాల సమ్మేళనంలో ఒక సాధనం యొక్క పరిమాణం పెరిగే కొద్దీ ఒక దశ దాటిన తర్వాత మొదట ఆ సాధనం ఉపాంత ఉత్పత్తి, తర్వాత సగటు ఉత్పత్తి క్షీణిస్తూ ఉంటుందని చెప్పేసి బెన్హోమ్ అనే ఆర్థికవేత్త నిర్వచించడం జరిగింది. సో అంటే ఇక్కడ చూడండి, నిర్వచనాలు సారాంశం మొత్తాన్ని మనం గమనించినట్లయితే మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. అంటే ఒక స్థాయి దాటిన తర్వాత ఉపాంత ఉత్పత్తి, మొత్తం ఉత్పత్తి ప్రాథమిక స్థాయిలో అయితే మొత్తం ఉపాంత పెరుగుతూ ఉంటుంది, తర్వాత క్షీణించడం జరుగుతూ ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సరైన పద సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి మొత్తం ఉత్పత్తికి సంబంధించినటువంటి 3 ముఖ్యమైన భావనల గురించి మనం తెలుసుకోవాలి అన్నమాట. అంటే ఇక్కడ మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి గురించి మనం తెలుసుకోవాలి అన్నమాట. మొత్తం ఉత్పత్తి అంటే ఏమిటి, సగటు ఉత్పత్తి అంటే ఏమిటి, ఉపాంత ఉత్పత్తి అని మనం దేన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మొత్తం ఉత్పత్తి అంటే టోటల్ ప్రొడక్షన్,
దాన్ని టీపీ అని చెప్తూ ఉంటాం. మొత్తం ఉత్పత్తి అంటే ఏంటంటే టోటల్ ప్రొడక్షన్, దాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము, టీపీ. ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఉత్పత్తి కారకాలన్నీ కలిపి చేసిన ఉత్పత్తిని మొత్తం ఉత్పత్తి అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా సగటున ఒక్కొక్క యూనిట్ ఉత్పాదకం ద్వారా ఎంత ఉత్పత్తి జరుగుతుందో తెలిపేదానిని సగటు ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. సగటున ఒక్కొక్క యూనిట్ ఉత్పాదకం ద్వారా ఎంత ఉత్పత్తి జరుగుతుందో తెలిపేదాన్ని సగటు ఉత్పత్తి అని చెప్తూ ఉంటాము. మొత్తం ఉత్పత్తిని ఉత్పత్తి కారక పరిమాణంతో అనగా శ్రామికుల సంఖ్య చేత భాగిస్తే సగటు ఉత్పత్తి అనేది వస్తుంది. చేస్తారా? వస్తాను. సగటు ఉత్పత్తి = మొత్తం ఉత్పత్తి బై శ్రామికుల సంఖ్య. సగటు ఉత్పత్తి = మొత్తం ఉత్పత్తి బై శ్రామికుల యొక్క సంఖ్య. అంటే మొత్తం ఉత్పత్తికి సగటు ఉత్పత్తికి డిఫరెన్సెస్ ఏమిటి? మొత్తం ఉత్పత్తికి సగటు ఉత్పత్తికి డిఫరెన్స్ ఉంది. మొత్తం ఉత్పత్తి అంటే ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఉత్పత్తి కారకాలన్నీ కలిపి చేసిన ఉత్పత్తిని మొత్తం ఉత్పత్తి అని మనం చెప్తూ ఉంటాము. సగటు ఉత్పత్తి అంటే ఏమిటి? సగటున ఒక్కొక్క యూనిట్ ఉత్పత్తి కారకం ద్వారా ఎంతెంత ఉత్పత్తి జరుగుతుందో తెలిపేదాన్ని సగటు ఉత్పత్తి అని చెప్తూ ఉంటాం. అంటే మొత్తం ఉత్పత్తిని ఉత్పత్తి కారక పరిమాణంతో అనగా శ్రామికుల సంఖ్య చేత భాగిస్తే సగటు ఉత్పత్తి అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఈక్వేషన్ చూస్తే ఏపీ అంటే యావరేజ్ ప్రొడక్షన్ అనమాట. యావరేజ్ ప్రొడక్షన్ =TP/Q, టోటల్ ప్రొడక్షన్గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఉపాంత ఉత్పత్తి. ఉపాంత ఉత్పత్తి మన ఇద్దరం వేద్దాం. ఇది నా ఫోన్ అయితే నీకంటే ఎక్కువ MB ఉండేదిరా. ఈయన ఫోన్ ఉంటే నాకు ప్రాబ్లం ఉండేది. ఒక 10 నిమిషాలు క్లాస్ చెప్పేస్తాను, అయిపోతుంది. 10 నిమిషాలు ఉంది ఇంకా. అక్కడ ఉండు. ఇంకొక 5 నిమిషాలు ఉండి అయిపోద్ది క్లాసు. ఓకే, స్లోగా చెప్పేసి ఉంటాం. ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ చేసేయాలి. పక్క నుంచి మీరు, పక్క నుంచి ఈవిడ. అప్పుడు రాసింది ఆ పక్కన కూర్చొని చెప్పేస్తాను, పెట్టేసేయమ్మా. ఉపాంత ఉత్పత్తి. ఇక్కడ మనకి మొత్తం ఉత్పత్తి అంటే ఏమిటి, సగటు ఉత్పత్తి అంటే ఏమిటంటే కొంతవరకు తెలిసింది కదా. నెక్స్ట్ ఉపాంత ఉత్పత్తి. అదనంగా అంటే ఏమి లేదు. మొత్తం ఉత్పత్తి అంటే మొత్తం ఉత్పత్తి కారకాల ద్వారా జరిగిన ఉత్పత్తి మొత్తం ఉత్పత్తి. సగటు ఉత్పత్తి అంటే ఒక్కొక్క ఉత్పత్తి కారకం ద్వారా జరిగినటువంటి మొత్తం ఉత్పత్తిని మనం సగటు ఉత్పత్తి అంటే ఒక్కొక్కరు ప్రొడ్యూస్ చేసేటటువంటిది అన్నమాట. నెక్స్ట్ ఉపాంత ఉత్పత్తి. అదనంగా ఒక ఉత్పత్తి కారక యూనిట్ని వినియోగించడం ద్వారా అనగా అదనంగా ఒక శ్రామికుడిని నియమించడం వలన అతని ద్వారా జరిగిన అదనపు ఉత్పత్తిని ఉపాంత ఉత్పత్తి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మొత్తం ఉత్పత్తిలో వచ్చే మార్పే ఉపాంత ఉత్పత్తి. అదనంగా ఒక ఉత్పత్తి కారక యూనిట్ని వినియోగించడం ద్వారా అనగా అదనంగా ఒక శ్రామికుడిని నియమించడం వలన
అతని ద్వారా జరిగిన అదనపు ఉత్పత్తిని ఉపాంత ఉత్పత్తి అని చెప్తూ ఉంటాం. మొత్తం ఉత్పత్తిలో వచ్చే మార్పే ఉపాంత ఉత్పత్తి. ఉపాంత ఉత్పత్తి ఈక్వల్ టు మొత్తం ఉత్పత్తిలో వచ్చిన మార్పు బై శ్రామికుల సంఖ్యలో వచ్చిన మార్పు. ఎంపీ ఈక్వల్ టు డెల్టా టీపీ బై క్యూ. ఎంపీ ఈక్వల్ టు డెల్టా టీపీ బై క్యూ. ఎంపీ ఈక్వల్ టు టీపీఎన్ మైనస్ ఎన్. ఇదే విషయాన్ని ఈ పట్టిక ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఆ పట్టిక మనం చూసినట్లయితే తెలుస్తూ ఉండింది. ఆ పట్టిక ఏమిటని చూడండి కొంచెంసేపు. పట్టిక చూడాలి. పట్టిక చూసి క్లియర్గా మనకు అర్థమవుతుంది. ముందు పట్టికను అబ్జర్వ్ చేయండి ఒక 2 నిమిషాలు. చేయటా సామ్సంగ్ గారు అడిగావా? ఫోటోలు తీసేసాము, సిలిండర్ ఓ గుడ్డు నుంచి ఫోటోలు చేసాడు. అవసరం వద్దే సగ్గా వస్తాడు. ఓకేనా, పట్టిక చూశారు కదా. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. శ్రామికుల సంఖ్య తీసుకున్నాం 1 నుంచి 7 వరకు. మొత్తం ఉత్పత్తి, టోటల్ ప్రొడక్షన్. మొత్తం ఉత్పత్తి అంటే సగటు ఉత్పత్తి, యావరేజ్ ప్రొడక్షను, ఉపాంత ఉత్పత్తి. సో మొదటి దశలో వృద్ధి ప్రతిఫలాలు, రెండో దశలో క్షీణ ప్రతిఫలాలు, మూడో దశ వచ్చేటప్పటికి రుణ ప్రతిఫలాల దశగా మనం చెప్తూ ఉంటాము అన్నమాట. ఈ పట్టిక మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే, ఈవెన్ భూమి మరియు ఇతర ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి, అన్నీ ఏమిటి, 1 నుండి 3వ శ్రామికుని వరకు పెరుగుతున్న ప్రతిఫలాలు, అలాగే 4 నుండి 5వ శ్రామికుని వరకు క్షీణ ప్రతిఫలాలు, లాస్ట్ 7వ శ్రామికుని వరకు రుణ ప్రతిఫలాలు మనకు రావడం జరుగుతూ ఉంటుంది. పై పట్టికలో భూమి మరియు ఇతర ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోతే ఏమవుతూ ఉంటుందనేది చూద్దాం. అబ్జర్వ్ చేయాలి ఒక 5 నిమిషాలు. సో ఇక్కడ చూడండి, మొదటి దశలో శ్రామికుల సంఖ్యను 0 నుండి 3కు పెంచడం వలన సగటు ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఉపాంత ఉత్పత్తి పెరిగి గరిష్టమై తర్వాత స్వల్పంగా తగ్గడం జరుగుతూ ఉంటుంది. మొత్తం ఉత్పత్తి ఎక్కువ రేట్లో పెరగడం జరుగుతుంది. అందువలన ఈ దశలో వృద్ధి ప్రతిఫలాల దశ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది, మొదటి దశని అన్నమాట. రెండవ దశ చూడండి. రెండవ దశలో శ్రామికుల సంఖ్యను 3 నుండి 5కు పెంచడం వలన సగటు ఉత్పత్తి తగ్గుతూ ఉంది, ఉపాంత ఉత్పత్తి తగ్గుతూ శూన్యం అవుతూ ఉంటుంది. మొత్తం ఉత్పత్తి తక్కువ రేట్లో పెరుగుతూ గరిష్ట స్థాయికి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని క్షీణ ప్రతిఫల దశ అని మనం చెప్తూ ఉంటాము. నెక్స్ట్ 3వ దశ. ఈ దశలో శ్రామికుల సంఖ్యను 5 నుండి 7కు పెంచడం వలన ఉపాంత ఉత్పత్తి రుణాత్మకం అవుతూ ఉంటుంది, మొత్తం ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది. ఈ దశని మనం ఏమని చెప్తూ ఉంటాము, రుణ ప్రతిఫలాల దశ అని చెప్తూ ఉంటాము అన్నమాట. ఈ పైన వివరించిన ఈ 3 దశలలో ఉత్పత్తి ధోరణికి రెండవ దశ అనగా క్షీణ ప్రతిఫల దశ అత్యంత ప్రధానమైనటువంటి దశగా మనం చెప్తూ ఉంటాము. హేతుబద్ధమైన ఉత్పత్తిదారుడు మొదటి దశతో ఆగడు. ఎందుకంటే రెండవ దశలో కూడా మొత్తం ఉత్పత్తి పెంచుతూ పోతాడు, అధిక లాభాలు వస్తాయనే ఉద్దేశంతో.
మొదటి దశలో ఉత్పత్తి నిలిపివేస్తే అదనపు ఉత్పత్తి చేసే అవకాశాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉత్పత్తిదారుడు మొదటి దశతో ఆగకుండా రెండవ దశలో కూడా ఉత్పత్తి కొనసాగించడం జరుగుతూ ఉంటుంది, పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. రెండవ దశను మూడో దశకు చేరుకునే వరకు కూడా అలా పెంచుతూ పోతూ ఉంటాడు అనమాట. అంటే ఐదుగురు శ్రామికుల కంటే ఎక్కువ మందిని ఎట్టి పరిస్థితుల్లోనూ నియమించడం. ఎందుకంటే 6-7 శ్రామికులకు ఉపాంత ప్రయోజనం రుణాత్మకంగా ఉంటుంది కాబట్టి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. కావున మూడో దశకు చేరుకుంటే ఉత్పత్తిదారుడు మొత్తం ఉత్పత్తిలో కొంత భాగాన్ని కోల్పోవలసి ఉంటుంది. కావున హేతుబద్ధమైన ఉత్పత్తిదారుడు మొదటి దశలో ఆగకుండా మూడో దశలో చేరుకోకుండా రెండవ దశలోనే ఉత్పత్తి నిలిపేస్తాడు. కాబట్టి రెండవ దశ అత్యంత కీలకమైనటువంటి దశగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో రెండవ దశలోనే మొత్తం ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా ఉత్పత్తుడు రెండవ దశ అనగా క్షీణ ప్రతిఫల దశ అత్యంత కీలకమైన దశగా మనం చెప్పడం జరుగుతుంది. అందుకనే మార్షల్ ఈ దశని ఆర్థిక క్షేత్రము అని చెప్పడం జరిగింది. అంటే రెండవ దశ క్షీణ ప్రతిఫల దశని మార్షల్ ఏం చెప్పుకొచ్చాడు, ఆర్థిక క్షేత్రము అని చెప్పడం జరిగింది అనమాట. ఇదే విషయాన్ని కింది రేఖాపడం ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఆ డయాగ్రాము 1-2 నిమిషాలు చూడండి. ఓకే, ఈ డయాగ్రామ్లో చూడండి. మనకి ఓఎక్స్ పైన ఏం తీసుకున్నాము, శ్రామికుల సంఖ్యను తీసుకున్నాము. ఓవై పైన ఏం తీసుకున్నాము, టీపీ, ఎంపీ, ఏపీ. టీపీ అంటే టోటల్ ప్రొడక్షన్, అంటే మొత్తం ఉత్పత్తి. ఎంపీ అంటే ఏమిటి, మార్జినల్ ప్రొడక్షన్. అట్లానే ఏపీ అంటే యావరేజ్ ప్రొడక్షన్. సో ఈ కింద ఎక్స్ప్లెనేషన్ చూడండి. శ్రామికుల సంఖ్య పెరిగే కొద్దీ సగటు ఉత్పత్తి మొదట పెరుగుతూ ఉంటుంది, అంటే ఏపీ గరిష్టమైన తర్వాత తగ్గుతూ ఉంటుంది. అందుకే ఏపీ రేఖ మొదట ధనాత్మక వాలుని కలిగి ఆ తర్వాత రుణాత్మక వాలుని కలిగి ఉంటుంది. చూడండి పైన డయాగ్రామ్ మనకి ఎలా కనిపిస్తూ ఉంటుందో. నెక్స్ట్, శ్రామికుల సంఖ్య పెరిగే కొద్దీ ఉపాంత ఉత్పత్తి కూడా మొదట పెరిగి ఆ తర్వాత తగ్గుతూ ఉంటుంది. అంతేగాక ఉపాంత ఉత్పత్తి ఒక దశలో శూన్యమై చివరకు రుణాత్మకం అవుతూ ఉంటుంది. అందుకే ఎంపీ రేఖ మొదట ధనాత్మక వాలు కలిగి ఆ తర్వాత రుణాత్మక వాలు కలిగి ఉండటమే కాక ఓఎక్స్ అక్షాన్ని రుణాత్మక వాల్ని కలిగి ఉండటమే కాక ఓఎక్స్ అక్షాన్ని ఖండిస్తూ ఉంటుంది. సగటు ఉత్పత్తి గరిష్టమైన చోట అది ఉపాంత ఉత్పత్తికి సమానంగా ఉండి ఎంపీ ఈక్వల్ టు ఏపీ అయితే ఎంపీ రేఖ ఏపీ రేఖను గరిష్ట బిందువు వద్ద ఖండించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మొదటి దశలో ఎంపీ ఏపీ రెండూ పెరుగుతూ ఉన్నప్పటికీ ఏపీ కంటే ఎంపీ ఎక్కువగా పెరుగుతూ ఉంది. కావున ఎంపీ రేఖ ఏపీ రేఖను పైన ఖండించడం జరుగుతూ ఉంటుంది, పైన ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. రెండవ దశలో ఎంపీ ఏపీ రెండూ తగ్గుతూ ఉన్నప్పటికీ ఏపీ కంటే ఎంపీ తక్కువగా ఉంది కాబట్టి ఎంపీ రేఖ ఏపీ రేఖను కింద నుంచి ఖండించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతూ ఉంటుంది, శ్రామికుల సంఖ్య పెరిగే కొద్దీ మొత్తం ఉత్పత్తి మొదట పెరిగి గరిష్ట స్థాయికి చేరుకుని
తర్వాత తగ్గడం ప్రారంభమవుతుంది. అందుకే టీపీ రేఖ ఒక స్థాయి వరకు ధనాత్మక వాలుని కలిగి ఉంటుంది. ఒక స్థాయిలో ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండడం జరుగుతుంది. చివరకు రుణాత్మక వాలును కలిగి ఉంటుంది అన్నమాట. సో మొత్తం ఉత్పత్తి రేఖ ఓ నుండి ఏ బిందువు వరకు మొదటి దశ, ఇది వృద్ధి ప్రతిఫలాలను సూచిస్తుంది. ఏ నుండి బి వరకు రెండవ దశ, ఇది శ్రేణి ప్రతిఫలాలను సూచిస్తుంది. బి నుండి మూడో దశ, ఇది రుణ ప్రతిఫలాలను సూచించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది సరైన సిద్ధాంతానికి సంబంధించింది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి థ్యాంక్ యూ.